మరి అసలీ గాంధీని మరి విస్మరించి నకిలీ గాంధీలు దేశాన్ని ఏలుతా ఉన్నారు. మరి నిజమైనటువంటి గాంధీ గారికి విన్నపించుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి మరి వారు 420 హామీలు ఇచ్చి ఈరోజు 420 డేస్ పూర్తి అయింది. ఆ సందర్భంగా మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా జ్ఞానోదయం కావాలని చెప్పేసి కూడా మరి ప్రజల యొక్క బాధలన్నీ కూడా వినతి పత్ర రూపంలో మహాత్మా గాంధీ గారికి సమర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అక్రమ కేసులు బనాయిస్తూ మా పార్టీ నాయకత్వం పైన దుమ్మెత్తి పోస్తూ లేనిపోయిన కేసులు పెట్టించి మరి వారిని జైల్లో పంపించాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. తద్వారా ప్రజల దృష్టి మళ్లించొచ్చని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీరునని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 డేస్ పూర్తయిన సందర్భంగా 420 హామీలను గుర్తు చేసుకుంటూ ఆ 420 హామీలని నెరవేర్చే విధంగా మరి మహాత్మా గాంధీ గారు జ్ఞానోదయం వీళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయాలని చెప్పి తప్పకుండా భవిష్యత్తులో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి గుణపడడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ. మరి అసలీ గాంధీని మరి విస్మరించి నకిలీ గాంధీలు దేశాన్ని ఏలుతా ఉన్నారు. మరి నిజమైనటువంటి గాంధీ గారికి విన్నపించుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి మరి వారు 420 హామీలు ఇచ్చి ఈరోజు 420 డేస్ పూర్తి అయింది. ఆ సందర్భంగా మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా జ్ఞానోదయం కావాలని చెప్పేసి కూడా మరి ప్రజల యొక్క బాధలన్నీ కూడా వినతి పత్ర రూపంలో మహాత్మా గాంధీ గారికి సమర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అక్రమ కేసులు బనాయిస్తూ మా పార్టీ నాయకత్వం పైన దుమ్మెత్తి పోస్తూ లేనిపోయిన కేసులు పెట్టించి మరి వారిని జైల్లో పంపించాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. తద్వారా ప్రజల దృష్టి మళ్లించొచ్చని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీరునని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 డేస్ పూర్తయిన సందర్భంగా 420 హామీలను గుర్తు చేసుకుంటూ ఆ 420 హామీలని నెరవేర్చే విధంగా మరి మహాత్మా గాంధీ గారు జ్ఞానోదయం వీళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయాలని చెప్పి తప్పకుండా భవిష్యత్తులో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి గుణపడడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ.